Hello buddies, welcome to our channel. Today's special recipe potato carrot fry. ఈ పొటాటో క్యారెట్ ఫ్రైని ఆలూ ఫ్రై, బంగాళాదుంప ఫ్రై అని కూడా అంటారు. ఈ పొటాటో క్యారెట్ ఫ్రై పూరి, చపాతీ, పరోటా, మసాలా దోశ, రైస్కి కూడా ఆసమ్గా ఉంటుంది. ఈ పొటాటో కర్రీలో క్యారెట్ కూడా వేయడంతో పాటు స్వీట్ అండ్ స్పైసీ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట ఈ సైజ్ 3 పొటాటోలు ఉడకబెట్టి తోలు తీసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిట్లే వరకు అలాగే ఉంచుకొని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 3 పచ్చిమిర్చి తరుగు, 4 వెల్లుల్లి రెబ్బల తరుగు, ఇంచ్ అల్లం తరుగు వేసుకొని నిమిషం పాటు వేపుకొని ఒక బిగ్ సైజ్ ఆనియన్స్ అన్నటి తరుగు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ఇవ్వండి. 2 నిమిషాలు వేపుకున్న తర్వాత 1 కప్ క్యారెట్ తరుగు వేసి కలుపుకొని 1 టొమాటో తరుగు, 2 స్పూన్లు ఫ్రోజన్ పచ్చి బఠానీ వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని 100 ml వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1/2 స్పూన్ మిరప్పొడి వేసుకొని 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని నిమిషం పాటు కలుపుకొని ఉడికించి పక్కనుంచుకున్న బంగాళాదుంపలు అందులో వేసుకొని స్మాష్ చేస్తూ 2 నుండి 3 నిమిషాల పాటు అడుగంటకుండా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని 1/2 నిమిషం పాటు కలుపుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత సన్నటి కొత్తిమీర తరుగు చల్లుకొని పొటాటో క్యారెట్ ఫ్రైని ఎంజాయ్ చేయండి. ఈ పద్ధతిలో చేసుకుంటే ఉత్త కర్రీనే తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.